హాయ్ అండి అందరికీ. నా పేరు రేవతి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈరోజు మనం శివయ్యకి ఎంతో ఇష్టమైన 16 వారాల వ్రతంలో చేసే పంగి ప్రసాదం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి, ప్రసాదం చేయాల్సిన గిన్నె. అందులోని అది హీట్ అయిన తర్వాత ఒక గ్లాసు గోధుమ రవ్వ, ఎర్ర రవ్వ ఉంటుంది కదా, బర్సీ రవ్వ, ఆ రవ్వ తీసుకొని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను జస్ట్ చిన్న టీ గ్లాస్తో తీసుకున్నాను, ఎందుకంటే వ్రతం మట్టుగా కాబట్టి తీసుకున్నాం. మనం ఇంకా ఇంట్లో ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. సో బాగా వేపుకోవాలన్నమాట. వేపుకుంటున్నాం కదా, చూడండి వైట్ కలర్లోనికి వచ్చేస్తుంది వేగిన తర్వాత. అప్పుడు కాస్త వాటర్ పోసుకోవాలన్నమాట, దానికి తగినన్ని వాటర్. మనకి తెలిసిపోతుందండి వాటర్ ఇంత అంత అని ఏం కాదు. వాటర్ పోసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలన్నమాట. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి. చూడండి నొరగగా వచ్చింది కదా, అంటే ఉడుకుతుందన్నమాట. చూడండి కాస్త పలుకుగా కూడా ఉంటుంది, అప్పుడే మొత్తం ఉడకదు, కాస్త పలుకుగా ఉంటుంది. చూసారా, అలా కలుపుతూ ఉంటే మనకు తెలుస్తుంది. అదిగోండి పలుకుగా ఉంది కొంచెం, కాబట్టి ఇంకా కొంచెం ఉడకాలి. అది అలా ఉడుకుతూ ఉంటుంది. తర్వాత మనము అందులో సరిపడా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే ఒక గ్లాస్ వేసుకోండి, లేదు మేము తక్కువగా తింటామంటే ఒక 2-3 స్పూన్స్ సరిపోతుంది. మా ఇంట్లో నెయ్యి పెద్దగా తినరండి పిల్లలు కానీ మా ఆయన కానీ, అసలు ఇష్టపడరు, ఎందుకో ఏంటో నాకు అర్థం కాదు. కానీ అందుకు నేను కాస్త తక్కువ నెయ్యే వేసాను. నెయ్యి వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కూడా అవసరం లేదు, జస్ట్ 1 మినిట్. పొయ్యి మాత్రం సిమ్లోనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. తర్వాత మీ ఇష్టం. ఒక 1 మినిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసి కాస్త కలపండి. చూసారా, ఇప్పుడు మనం రవ్వ తీసుకున్నాం కదా, సేమ్ గ్లాస్ క్వాంటిటీతో మీరు తీపి ఎక్కువ తింటే ఒక 2 గ్లాస్ వేసుకోండి, లేదు మేము నార్మల్ తీపే తింటాము అంటే 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. అందులోనే యాలకులు కూడా వేసేసాను నేను. ఇప్పుడు మొత్తం అందులోనే వేసి బాగా కలుపుకోవాలన్నమాట. షుగర్ మెల్ట్ అవుతూ ఉంటే అది మళ్ళీ జారుగా అయిపోతుంది, అందువల్ల మీరేం భయపడవలసిన అవసరం లేదు, అది జారుగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత చూడండి అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండకపోతే అడుగు పట్టేస్తుంది, ఎందుకంటే షుగర్ పాకం అయిపోతుంది కదా. అందుకు ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలండి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే జరగాలి. చూడండి అలా నెయ్యి కాస్త పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు పచ్చకర్పూరం అంటారు కదా, చాలా మంచి స్మెల్ వస్తుందండి స్వీట్స్కి. అది చిటికెడంటే చిటికెడే, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మనం మరి తినలేము అది. అందువల్ల చిటికెడు పచ్చకర్పూరం వేసుకొని బాగా కలుపుకోవాలి. యాక్చువల్గా అయితే బెల్లంతో చేస్తారు, నేను ఫస్ట్ వారం బెల్లంతో చేసి పెట్టానండి. ఈ వారం షుగర్తో ఎలా ఉంటుందా ట్రై చేద్దామని షుగర్తోనైతే నేను ట్రై చేశాను అన్నమాట. సో బెల్లంతో కూడా చేసుకోవచ్చు. అందువల్ల మీరు బెల్లంతో కావాలంటే బెల్లంతో చేసుకోండి, లేదంటే షుగర్తో చేసుకోండి. చూడండి అలా ఉడుకుతూ ఉంటుంది. ఈ చిక్కదనం అంటే మీకు చెప్తున్నాను మామూలుగా, ఈ చిక్కదనం మీకు సరిపోతుంది అనుకుంటే మీరు స్టవ్ ఆఫ్ చేసేవచ్చు, లేదు ఇంకా కాస్త గట్టిగా కావాలి అనుకుంటే మరొక నిమిషం స్టవ్ ఉంచితే సరిపోతుంది. ఓకేనా అండి. నేనైతే ఇది నేను కూడా యూట్యూబ్లోనే చూశానండి. నండూరి గారు చెప్పారు ఈ వ్రతం చేస్తే పంగి ప్రసాదం మెయిన్ ఇంపార్టెంట్ అని. కానీ నేను 16 వారాల బుక్లో చదివాను, అందులో మాత్రం గోధుమ పిండి, బెల్లము, నెయ్యి వాటితో తయారు చేసిన ప్రసాదం అయితే దేవునికి పెట్టడానికి అనుకూలము ఆ వ్రతానికి అనేసి నేను బుక్లో చదివానండి. ఇదైతే మాత్రం నేను నండూరి గారి ఛానల్లో చూసి విన్నాను ఈ ప్రసాదాన్ని. సో చూడండి దగ్గర పడిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి, అంతే. దేవుడికి నివేదించుకొని ఆ శివయ్య అనుగ్రహాన్ని, ఆశీస్సుల్ని పొందేయండి.